హాయ్ ఎవ్రీవన్. వైజాగ్లో బీచ్ ఎంత ఫేమస్సో బీచ్ల్లో ఆర్కే బీచ్ కూడా అంతే ఫేమస్ అండి. ఎందుకో తెలుసా? ఆర్కే బీచ్ ఏరియాలో చాలా రకాల ప్లేసెస్ చూడ్డానికి డివోషనల్గా, అటు ఎంటర్టైనింగ్గా కూడా, ఎడ్యుకేషనల్గా కూడా చాలా ప్లేసెస్ చూడ్డానికి ఉంటాయి. కాబట్టి కాళీమాత టెంపుల్ ఉంటుంది. కాళీమాత టెంపుల్ పక్కనే హ్యాండీక్రాఫ్ట్స్ బజార్ ఉంటుంది. ఇక్కడ అన్ని రకాలు దొరుకుతాయి. ఇయర్ రింగ్స్ కానీ, కాస్ట్యూమ్స్ కానీ అన్నీ కూడా దొరుకుతాయి అన్నమాట. ప్యూర్ కాటన్. ఇంకా ఇది మత్స్యదర్శిని, చాలా రకాల చేపలు ఉంటాయి. దీనికి టికెట్ ఉంటుంది. ఇవన్నీ కూడా మధ్యాహ్నం 2 o'clock నుంచి నైట్ 9:30, 10 వరకు కూడా ఓపెన్ అయి ఉంటాయి అన్నమాట. ఇంకా ఇక్కడ నైట్ టైం అయితే వైజాగ్ బీచ్ రోడ్డు చూడడానికి ఒకవైపు సముద్రము, మరి ఇంకా బీచ్ రోడ్ లైటింగ్ మొత్తం చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇంకా ఇక్కడ కొత్తగా డైనో పార్క్ అన్నది ఓపెన్ చేశారు రీసెంట్గా. ఈ డైనో పార్క్ వచ్చేసి చిన్నపిల్లలకి చాలా ఎంజాయ్ చేస్తారు. పెద్దవాళ్ళకేమో 100 రూపీస్, చిన్నపిల్లలకేమో 80 రూపీస్ టికెట్. సీ హ్యారియర్ అన్నమాట. ఇదేంటంటే యుద్ధ విమానం, రియల్ విమానం ఉంటుంది. ఇది టియు విమానము, ఇది రియల్ విమానము. రియల్ విమానంలో ఉన్న పార్ట్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. ఆ పార్ట్స్ ఎక్కడెక్కడ ఒక ఏరోప్లేన్లో ఏ పార్ట్స్ ఉంటాయి అన్నది బ్రీఫ్గా ఇక్కడ దాని గురించి కూడా ఎక్స్ప్లెనేషన్ అన్నది ప్రతి దగ్గర కూడా ఉంటుంది. ఇదంతా కూడా టికెట్స్ ఉంటాయండి. లోపల చిన్నపిల్లల్ని అలౌ చేస్తారు, పెద్దవాళ్ళని కూడా అలౌ చేస్తారు. ఇదంతా చూడడానికి ఒక 1 hour టైం అనేది పడుతుంది. నెక్స్ట్ మనం చూడబోయేది ఇప్పుడు వీడియోలో సబ్మెరైన్ అంటే తెలుగులో జలాంతర్గామి అంటారు. షిప్స్ అన్నవి సముద్రంలో పైన వెళ్తాయి. ఈ జలాంతర్గామి ఏంటంటే సముద్రం లోపల నుంచి వెళ్తుంది. మనం గాజీ సినిమాలో చూసాం కదా, అలాంటి సబ్మెరైన్ అన్నమాట. ఇది కూడా రియల్ సబ్మెరైనే. ఇదంతా కూడా లోపల వెళ్ళి మనం చూడొచ్చు. లోపల వాళ్ళు ఎలా ఉంటారు, అంత చిన్న ప్లేసెస్లోని వాళ్ళు ఎలాగా సబ్మెరైన్లో అంత ట్రావెల్ చేసి దాంతో మనం చెయ్యొచ్చు అన్నది, ఇదంతా కూడా పిల్లలకి చాలా ఎడ్యుకేషనల్ పరంగా చాలా తెలుస్తుంది వీటి వల్ల. ఈ సబ్మెరైన్ అన్నది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉంటుంది ఆర్కే బీచ్ రోడ్లో. ఇంకా ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకుందికి ఆ లెబిలిటీ పార్క్ అన్నది ఉంటుంది. ఇదేమో ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఎప్పుడైనా వెళ్ళొచ్చు. అంటే మార్నింగ్ టైం అయితే క్లోజ్ చేస్తారు ఇవన్నీను. ఆఫ్టర్నూన్ నుంచి మధ్యాహ్నం 2 o'clock నుంచి ఎప్పుడైనా ఓపెన్ అయి ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఇంకా తినడానికి మిర్చి బజ్జీ అవన్నీ కూడా ఉంటాయి. ఇంకా మురి మిక్చర్ ఏదున్నా మనం ఇవన్నీ వెళ్ళినా వెళ్ళకపోయినా ఓన్లీ మనం నైట్ టైము సముద్రం చూస్తూ అలాగ బీచ్ రోడ్లో ఉండి మురి మిక్చర్ తింటూనే మనం దగ్గర 2-3 hours పిల్లలతో అలా ఎంజాయ్ చేయొచ్చు. ఇవన్నీ కూడా మీకు నచ్చాయని అనుకుంటున్నాను. ఇంకా ఉడా పార్క్ ఉంటుంది, విశాఖ మ్యూజియం ఉంటుంది. ఇంకా ఇలా చాలా రకాల ఈవెంట్స్ కూడా సండేస్ అయితే అవుతూ ఉంటాయి. ఇదండి నైట్ టైము విశాఖపట్నం ఆర్కే బీచ్ రోడ్ వ్యూ అన్నది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ తెలుసుకునేందుకు మా ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. హారం సాయి బ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల మాకు ఛానల్లో వచ్చే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్రతి వీడియోను మీరు చూడొచ్చు. ప్లీజ్ మీకు వీడియోస్ అన్నీ నచ్చినట్లయితే ప్రతి వీడియో లైక్ చేయండి, అందరికీ కూడా షేర్ చేయండి. ఇప్పటి వరకు వైజాగ్ ఎవరైనా రాని వాళ్ళు ఉంటే వైజాగ్ వచ్చినప్పుడు కంపల్సరీ ఆర్కే బీచ్ రోడ్ అన్నది కంపల్సరీ విజిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ.